ఈరోజు మనం గోదావరి స్పెషల్ ఈ బెల్లంతో తయారు చేసిన గులాబీలు అంటారు. బెల్లంతో తయారు చేసిన గులాబీలు చాలా స్వీట్గా క్రంచీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఎలా తయారు చేసుకోవాలో మనం చూద్దాం. ఈ విధంగా అయితే తయారు చేసుకోవాలి. దీనికి కావాల్సిన పదార్థాలు కూడా చెప్తాను, చూడండి సరే అది ఎలా వస్తుందో. ఇది గోదావరి స్పెషల్ అండి. అలాగే చాలామంది కూడా వీటిని ఇష్టపడుతూ ఉంటారు. చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి చూడండి. మనం బయట కొనుక్కునే తినే గులాబీల్లో వచ్చినాయి. దానికి కావాల్సిన పదార్థంలో మైదా పిండి, అలాగే బెల్లం, అలాగే ఒక 5 కోడిగుడ్లు తీసుకున్నాను నేను. 5 కోడిగుడ్లలో నెక్స్ట్ ఆయిల్, దానికి కావాల్సిన ఆయిల్ అనమాట. నేనైతే పామ్ ఆయిల్ తీసుకున్నాను. పిండి వంటకు పామ్ ఆయిల్ కూడా బాగుంటుంది. తీసుకున్న బెల్లాన్ని మెత్తగా అలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. దాన్ని సుట్టుదోది ఎంతైనా సరే మెత్తగా చేసుకోవాలి. దాన్ని ఒక బౌల్ తీసుకుని దాంట్లో వాటర్ వేసుకొని ఆ వాటర్లో బెల్లం వేసి పాకం టైప్ కలుగుతాం అన్నమాట. చేతితో కలిగితే సరిపోతుంది దాన్ని బాగా. చూడండి పక్కన పెట్టుకున్నాం. అలాగే ఒక బౌల్లో మనం మైదా పిండి తీసుకున్నాం. బౌల్లో ఆ మైదా పిండి నేనైతే 1 కిలో తీసుకున్నానండి మైదా పిండి. కిలో మైదా పిండి ఒక బౌల్లో తీసుకున్న తర్వాత మనం బెల్లం పక్కన పెట్టే దానితో కలిపి నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా ఆల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. అలాగే మనం ఆ బెల్లం తీసుకున్నాం కదండి, ఆ బెల్లాన్ని వాటర్లో బాగా మిక్స్ చేయాలి. బాగా కలుపుకోవాలి, చేతితో కలుపుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఆ మైదాలో కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండాలి. ఆ బెల్లం వాటర్ ఆ మీద కొంచెం కొంచెం వేసి కలుపుకుంటూ ఉంటారు. ఎందుకంటే అంతా ఒకేసారి వేస్తే అది పట్టుకోదు మరి, పిండి ఉండలు కింద వచ్చేస్తూ ఉంటుంది. అలాగే మళ్ళీ చూడండి, మళ్ళీ కొంచెం కలుపుకొని బెల్లం నీళ్ళు కొంచెం వేసుకోవాలి. మామూలు వాటర్ వేయకూడదు, ఓన్లీ బెల్లం వాటర్ మాత్రం వేయాలి. చూడండి ఈ విధంగా ఉంటుంది అన్నమాట. మెత్తగా ఉంటుంది కదా. మెత్తగా కలుపుకున్న తర్వాత మనం డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఇంకా బాగా రావాలని చెప్పి పర్ఫెక్ట్ సైజ్ కావాలని చెప్పి ఎగ్స్ వేస్తున్నాను. ఎగ్స్ అయితే ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. ఎగ్స్ లేకుండా కూడా అలాగా పలుసుగా కలుపుకొని జోరుగా కలుపుకొని వేసుకోవచ్చు. కానీ ఎగ్స్ వేసుకోవడం వల్ల క్రిస్పీనెస్ వస్తుంది, చాలా బాగా వస్తుంది అన్నమాట. దాని కలర్ కూడా చాలా బాగా వస్తూ ఉంటుంది. బాగా దాన్ని కలుపుకోవాలి, పలుసుగా బాగా మిక్స్ అవ్వాలన్నమాట. అలాగే షుగర్ కూడా యాడ్ చేస్తాం. షుగర్ వేయడం వల్ల ఏంటంటే కొంచెం గోల్డెన్ కలర్లో వస్తాయి అన్నమాట. గులాబీ పువ్వులు అన్నవి గోల్డెన్ కలర్స్లో వస్తాయి. షుగర్ వేసుకోకపోతే నాలుగు డార్క్ కలర్లో వస్తాయి అన్నమాట. చూడండి ఈ విధంగా పలుసుగా కాకుండా గట్టిగా కాకుండా చూడండి పాకం ఎలా వస్తుంది చూడండి. పిండి అంతా చూడండి, మళ్ళీ చూపిస్తాను చూడండి. పిండి చూడండి ఎలా వస్తుంది. ఆ విధంగా జారాలన్నమాట. కలుపుకుంటే జారుతూ ఉండాలి. ఒకసారి టేస్ట్ చూసుకుని షుగర్ మనకు సరిపోతే, పంచదార సరిపోతే, బెల్లం సరిపోతే చూసుకొని దాంట్లో తీపి గట్ట సరిపోయింది అన్నమాట. మరి ఎక్కువ ఉండకూడదు, లైట్గా తీయగా ఉండాలి. మేమైతే కనుక విలేజ్లో కాబట్టి పొయ్యి మీద చేస్తున్నాం. రొయ్యల నుంచి దాంట్లో బాగానే తీసుకుని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుందాం. ఆయిల్ అయితే దాంట్లో ఏం లాగదు, కానీ వేయడం వల్ల మంచిది. చూడండి, దాన్ని గులాబీలు తయారు చేయడానికి ఎలాంటి ఐరన్ని గులాబీ టైప్ తయారు చేసుకుంటాయి అన్నమాట. అదే గులాబీ తయారు చేసే ముందు నూనెలో బాగా అది హీట్ అవ్వాలన్నమాట. అవి మన గులాబీ ఉంటాయి కానీ ఐరన్ గులాబీలు ఉన్నాయి కదా, ఐరన్ గులాబీ బాగా హీట్ అవ్వాలి. హీట్ అవ్వకపోతే చూడండి రావట్లేదు సరే. పిండిలో పెట్టి వేసాను ఒకటి, రావట్లేదు. కాబట్టి చూడండి ఇప్పుడు బాగా హీట్ అయింది. ఇంకోటి అది పెడుతున్నాను చూడండి. పెట్టిన వెంటనే నూనె నుంచి వేసిపోతూ ఉంటుంది అనమాట. చూడండి వెంటనే ఒక సెకండ్లో పెట్టిన వెంటనే ఉడిపోతుంది చూడండి, ఉడిపోయింది. అలాగే మనం ఒకదాని తర్వాత ఒకటి దాంట్లో 2 తీసుకోవాలి. ఒకటి హీట్లో పెట్టాలి నూనెలో, ఒకదాంతో వేయాలి. మళ్ళీ ఇంకోటి హీట్లో పెట్టింది మళ్ళీ దీంట్లో వేయాలి. చల్లారిందంటే కనుక దానికి పిండి దాన్ని పట్టుకొని రాదు. చల్లారిని చూడండి, రాకపోతే కనుక పుల్ల కానీ లేదంటే చిన్న పూస కానీ తీసుకొని దాంతో లాగాలి. చూడండి ఒకటి దాంట్లో పెట్టాను, ఇంకోటి తీస్తాను చూడండి. ఇంకో దాంతో మన పిండి పువ్వులు వేయాలి. దాంట్లో గులాబీ పువ్వులు 2 ఒకసారి అయిపోవాలి. ఒకటి దాంట్లో ఉండాలి, ఒకటి పిండిలో ఉండాలి. అలా చూడండి, ఇది పర్ఫెక్ట్ సైజ్ వస్తున్నాయి. కలర్ కూడా గోల్డెన్ కలర్లో వస్తున్నాయి. చూడండి చాలా బాగున్నాయి, క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. నేను చెప్పినట్టు కరెక్ట్గా మీరు వేస్తే చాలా టేస్టీగా వస్తాయి. చాలా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. కరకరలాడుతూ క్రిస్పీగా స్వీట్గా ఉంటాయి అన్నమాట. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా ఉంది ఆ ఛానల్ చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.